నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు ఎల్బినగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురంకి దగ్గరలో ఉన్నటువంటి జింకల పార్క్ రావడం జరిగింది. ఇక్కడ మనకు నక్క వెంకటమ్మ యాదవ్, నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. దాని నక్క ఉమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో యాదవ కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. దాంతోపాటుగా వివాహ పరిచయ వేదికను కూడా ఏర్పరచడం జరిగింది. వివాహ పరిచయ వేదికకు సంబంధించి వాళ్ళు గత కొన్ని ఏళ్లుగా వాళ్ళు ఉచితంగా ఎలాంటి పైసలు తీసుకోకుండా వాళ్ళు వివాహ వేదికని వాళ్ళు ఏర్పరుస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా. అదేవిధంగా అన్ని కులాల వాళ్ళు, అంటే చాలా రకాల కులాలు కూడా ఇక్కడ కార్తీక మాస వనభోజనాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన పక్కన తీసుకుంటే కనుక అందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చి ఇవాళ సండే సందర్భంగా రకరకాల గేమ్స్ కూడా ఆడడం జరుగుతుంది. కొంతమంది పిల్లలు ఇవాళ షటిల్ కానీ, క్రికెట్ కానీ, అదేవిధంగా మహిళలు తమ్మోల గేమ్స్, రకరకాల గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి కొంతమంది భోజనాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూస్తూనే ఉండండి. యాదవుల కార్తీక మాస వనభోజన మహోత్సవంలో మరియు వివాహ పరిచయ వేదిక ఈ సైడ్ ఉన్నది. గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక దగ్గర కోరుతున్నాం. మన యాదవ సోదరులందరికీ కూడా నా యొక్క కార్తీక మాస వనభోజన మహోత్సవ శుభాకాంక్షలు అండి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను వచ్చాను ఇక్కడ. ఇంతకుముందు ఎప్పుడు రాలే, పిలిచేవాళ్ళు మన ఉమేష్ అన్నగారు, మన శ్రీనివాస్ గారు, కానీ ఎప్పుడు రాలేదు. నాకు వీలు పడలేదు యాక్చువల్. ఎందుకంటే నేను సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాను. ఎప్పుడైనా టైం ఉంటే నా ట్రాన్స్ఫర్స్ కూడా బయటనే ఉంటాయి. ఆ విషయంలో నేను ఎప్పుడు కుదరలేదు. కానీ ఈసారి చూస్తుంటే నేను చాలా సంతోషం. యాదవ్ గారు, నక్క స్వామిగిరి యాదవ్ గారి దీన్ని పురస్కరించుకొని పెడుతున్నారు వీళ్ళు. కానీ ఈ యాదవులు అనేది జనరల్గా మనం చూస్తుంటాము, ఏదో ఇక్కడ తెలంగాణలో ఒకటి చేస్తుంటారు దత్తాత్రేయ యాదవ్ గారు వీళ్ళు. అప్పుడు చూశాను ఇక్కడ యూనిటీ బాగుంది, కానీ మా రాయలసీమలో అంత యూనిటీ లేదు. కానీ యూనిటీ రావాలి ఎక్కడున్నా కూడా. కానీ యూనిటీ అనేది నేను చెప్పడం ఏంటంటే, మన కులం పైన అభిమానం ఉండాలి, కానీ వేరే కులం పైన మనము మరి ఇదిగా ఉండకూడదు. మనం యూనిటీగా అవ్వాలి, కానీ అట్ ద సేమ్ టైం అందరినీ కూడా మనము
ఐక్యంగా చేసుకొని కలుపుకొని పోతుండాలి. ఇక్కడే నేను ఉండేది ఇక్కడే 10 years అని ఇక్కడ వచ్చి మన అన్నగారి కాలనీలోనే ఉన్నాను నేను 10 years నుంచి. వీళ్ళు యాక్చువల్గా యాదవుల గురించి వీళ్ళు తీసుకునే కార్యక్రమాలు చాలా విన్నాను. నేను ఎప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేకపోయినా నాకు సమయం దొరక, కానీ వీళ్ళు పెద్దగా దాంట్లో మన కాలనీలో ఉన్న టెంపుల్లో ఉన్న ఏదైనా ఉత్సవం కానీ ఏదైనా కూడా ముందు జరుపుతుంటారు. ఇంకా మన శ్రీనివాస్ గారు అయితే ఎడ్యుకేషన్ దాంట్లో పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం కానీ ఇంకా దాన్ని ఎంకరేజ్మెంట్ చేయడం కానీ నాతో కూడా చెప్తుంటారు, ఎవరన్నా ఉంటే చూడండి వాళ్ళ మన యాదవుల పిల్లలకు ఎవరన్నా ఉంటే మనం సహాయం చేస్తామనేసి. కానీ వాళ్ళకున్న పద్ధతి ప్రకారం చేశారు. కానీ మనలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీరు వింటున్న అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ఓలి షాదా అండి, కడప నుంచి వచ్చాను నేను. పేరు, తమ ఫోన్ నంబరు, మీ ఏరియా, మీ ఇంటి పేరుతో సహా రాసి పెట్టగలరు. ఎందుకంటే అందరూ గుర్తుండాలని చెప్పి మన నక్క ఉమేష్ అన్న గారు, నక్క శ్రీనివాస్ యాదవ్ గారు ప్రతి సంవత్సరము ఇక్కడ కార్తీక వనభోజనాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. చాలా చక్కగా మన యాదవులందరినీ సంవత్సరానికి ఒకసారి కలపడం అయితే వాళ్ళనే ఘనత అని చెప్పవచ్చు. ఇకపోతే స్టేజ్ని అలంకరించినటువంటి మా యొక్క పెద్దమ్మ ఈశ్వరమ్మ యాదవ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరియు నక్క ఉమేష్ అన్న గారికి మరియు బాబురావు అన్న గారికి నమస్సుమాన్యాన్ని తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి యాదవ కుల బంధువులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై మాధవ్. ఈరోజు మన యాదవ కులంలో అనేక రకాల కులాలు మనకే ఉన్నాయి. అయితే ఇందులో మనందరం కలిసి సంబంధాలలో కానీ అన్నిట్లలో కానీ మనం ఆర్థికంగా ఉన్నప్పుడు అందరినీ వెనుకేసుకొని పోయి మన కులాలకు, మన యాదవ కులంలో శాఖలు ఉన్నా కూడా ఆ శాఖలతో సంబంధాలు కుదుర్చుకొని మనందరం ఒక యూనిటీగా ఉండాలని చెప్పి నా యొక్క కోరిక. నేను అలాగే చేస్తా. మన యాదవుల సంబంధాలు కూడా నేను చూస్తుంటా అప్పుడప్పుడు. అంటే నేను ప్రత్యేకంగా ఏం కూడా ఎవరైనా చెప్తే మాత్రమే చూస్తా. నా పేరు గడ్డం వెంకటేష్ యాదవ్. నేను హైదరాబాద్ యాదవ సంఘం జనరల్ సెక్రటరీని. హైదరాబాద్లో ఇంకో విషయం చెప్పాలి మన అందరికీ. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ అంటుంటాం హైదరాబాద్లో యాదవ సంఘం ఉంది, అక్కడ మేము గుడి కడుతున్నాము అని చెప్పి. ప్రస్తుతం గుడి 40% అయింది, ఇంకా 60% ఉంది. ఆ గుడి నిర్మాణానికి ముఖ్యంగా ఎక్కువగా దాత ఆర్థిక రూపంలో ఇచ్చినటువంటి దాత మన నక్క ఉమేష్ అన్న గారు కానీ, నక్క శ్రీనివాస్ యాదవ్ గారు. మరి ఇంకా మన అందరము కూడా ఈ దేవాలయ నిర్మాణానికి తోడ్పడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మా యొక్క హైదరాబాద్ యాదవ సంఘం దగ్గర 1500 గజాలలో మన శ్రీకృష్ణ దేవాలయం నిర్మించబడుతుంది. 100 పైన గుడి, కింద ఇట్లా ఓపెన్ ఉంటుంది. కింద మన చిన్న శుభకార్యాలకు కూడా అవసరం అయ్యే విధంగా నిర్మించడం జరిగింది. చాలా చక్కగా నిర్మాణం జరుగుతుంది. ఇంకా మంచిగా చేయాలని చెప్పి దానికి మనము మన యాదవుల దగ్గర అందరూ కలిసి దానికి ఆర్థిక స్తోమత ఇవ్వాలి. దానివల్ల మనం అందరం ఆ నిర్మాణానికి మంచి కట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో హిందువులందరూ ఏకమై ఉండాలి. మన కులం ముందు, తర్వాత మనందరం హిందువులమే. ఆ ధోరణితో మనం ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై యాదవ్, జై మా. పరిచయ కార్యక్రమమే. ఎందుకంటే మీరు ఉండడానికి ముందు ప్రపోజల్గా దాని ప్రపోజల్ ఉండడానికి ఇక్కడ పెట్టింది భోజనం, కార్తీక వన భోజనము మరియు పరిచయ వేదిక పెట్టింది. అందరు మీరు ప్రతి ఒక్కరు పేరు రండి, ఏం కాదు. మీరు లేడీస్ మనల్ని ముందుకు వస్తేనే ఇది అవుతుంది. ముందుకు వస్తలే, మనం ముందుకు రాకనే వెనకాల ఉన్నాం. చెప్పండి, ఒకరు ముందుకు వచ్చి మాట్లాడుతుంటేనే వస్తుందమ్మా. నమస్కారం యాదవ్ సోదరి వాళ్ళందరికీ నమస్కారాలు. నా పేరు దుర్గాబాయి. నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నానండి. నాకు 3 బాబులు, ఒక పాప. ఒక పెద్ద బాబు అబుదాబీలో ఉంటాడు, అని మ్యారేజ్ అయింది. ఆయనకు ఒక పాప. మా పాప యూఎస్లో ఎంఎస్సీ చేసి ప్రజెంట్ ఇండియాలో ఉంది. ఒక బాబు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఆయన కూడా పెళ్ళయింది. ఆయన ఒక పాప. ఒక బాబు పాండిచేరిలో పిహెచ్డీ చేస్తున్నాడు. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్లో సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యానండి. ఇక్కడ రైతు బజార్ దగ్గర ఉంటాను నేను.
నా పేరు ఓబులేష్ యాదవ్. సందేశం యాదవుల ఐక్యత వర్ధిల్లాలి అంటే మనము ఒక అంత యూనిటీగా ముందుకు వెళ్తేనే మనం యాదవులు అవుతాము. యాదవ గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మనం దాదాపు 1 గంట అవుతుంది, 1 గంట 1:30 అయింది. మన వాళ్ళు ఎంతమందికి, చాలామంది దాదాపు 200-250 మందికి పర్సనల్గా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాం. అందరూ కలుస్తారనే ఉద్దేశంతో మన ఉమేష్ గారు, శ్రీనివాస్ గారు ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి కూడా ప్రతి సంవత్సరం వీళ్ళు కార్తీక వనభోజనాలు పెడుతున్నాము. ఈ వనభోజనాలు అందరూ కలవాలి, అందరితో ఒకరు మమైకం కావాలి, యూనిటీగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మన యాదవులందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుతున్నాం. ఇది ఒకటి కృష్ణాష్టమి కూడా ప్రతి సంవత్సరం చేస్తామండి. కృష్ణాష్టమి కూడా మన ఉమేష్ గారు వాళ్ళ టెంపుల్లో చేస్తే ప్రతి సంవత్సరం చేస్తాము. జై యాదవ్, జై మాధవ్. థ్యాంక్స్ అమ్మా. నేను డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని. మా ఉమేష్ అన్న వీళ్ళంతా మాకు చాలా పాత పరిచయితులు. మా ఈశ్వరక్క మా వద్ద అవుతుంది మాకు. మేము మీ అందరికీ మమ్మల్ని ఇంత మీ ప్రేమతో మమ్మల్ని అందరికీ పిలిచినందుకు నా యొక్క ధన్యవాదాలు. మరి నక్క ఉమేష్ గారు, అదేవిధంగా నక్క సీఎం గారు, వాళ్ళ నక్క యాదగిరమ్మ మరి ఫౌండేషన్ ద్వారా ఎప్పుడే కానీ మరి యాదవులకు అందరికీ పిలిచి గర్వంగా వనభోజ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ, మరి అదేవిధంగా పరిసర వేదికను కూడా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు బిడ్డ. ఇంకోటి మన యాదవులు అంటే ఈ వేదిక ద్వారా వాళ్ళని చెప్పవలసిన అవసరం ఉంది. గుడ్డిగా ఇంకేంది చిట్టమాట పెట్టుకుంటారు, కొట్టమాట కొట్టుకుంటారు. ఈ యొక్క పరిసర వేదికలలో ఏదైనా మాట్లాడటానికి చాగనైతలేదా, చెప్పడానికి చాగనైతలేదా? ఇది మంచి పద్ధతి కాదు. 33% మన లేడీసు రావాలి. లేడీస్ కూడా ఇవాళ ముందుకు వస్తలేదంటే వాళ్ళని కూడా చాలా ఏమన్నా భయం పడుతుంటే నాకు చెప్పింది, మీకేమన్నా ఇది ఉంటే చెప్పింది. దాన్ని నేను ప్రత్యేకంగా మీదికెళ్ళి నేను సభను నిర్వహిస్తేందుకు నేను ముందుకుంటా. మరి మా అన్నదమ్ములు కూడా మరి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి మాట్లాడేటందుకు వాళ్ళకి చాలా అవుతలేదంటే మరి దానికి నేనేం చెప్పలేను. మరి అదేవిధంగా మన యాదవులు అంటే ఏం తక్కువ కాదు, సామాన్యం కాదు. మన యాదవులు శ్రీకృష్ణ వంశంలో పుట్టిన మనము. మన యాదవులు అంటే మాట అంటే తప్పది, మడిగం దింపది. మన యాదవ కులం అంటే మరి దానికి ఏది ఏమైనా కానీ ఎదిరించి నిలబడే శక్తి మన దగ్గరనే ఉన్నది. కాబట్టి ఇవాళ ఈసంటి వేదికలలో గుడ్డిగా మాట్లాడితే నాకు నచ్చది. ఈసంటి వేదికలలో కూడా మీరు బాగా గమనించాలి. నేను ఏ రకంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని. మరి ఆ రోజు కూడా నేను రాజకీయంగా నాకు కూడా పెద్ద చదువు లేదు. రాజకీయంగా నేను ముందుకు వచ్చిందంటే మరి కొన్ని అనవల కారణాల వల్ల రావాల్సి వచ్చింది. 1986 సార్లు నేను ఇయర్ దాకా కూడా నేను వెనకకు వెళ్ళకుండా నేను రాజకీయంగా నేను ముందుకు పోతున్నా. మరి ప్రత్యేకంగా మా ఛానల్ యాదవ ఛానల్ నా బిడ్డలకు ప్రత్యేకంగా ముందు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసి మనల్ని ముందుకు పంపాలనేది వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు తలుచుకున్నందుకు మన యాదవ బిడ్డలు కూడా వీళ్ళను మీరు వెనక వరదు బిడ్డ, మీరు ఏదన్నా ఉంటే సాధించేది దాని ముందు వరి దాని వెనక మేము ఉన్నాం. ఇంకా మళ్ళా నా తర్వాత మీకు ఎవరు వెళ్ళరు బయటికి. నేనున్నా మీకు, నేను ఉన్నప్పుడు వెళ్ళారు మీరు బయటికి. మా తమ్ములకు నేను ప్రత్యేకంగా, మా తమ్ములకు మా అన్నలకు నేను ప్రత్యేకంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు లేడీస్ని ఎంకరేజ్ చేయకుంటే మీ అంత పాపకులే లేరు అనేది మిమ్మల్ని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మరి వాళ్ళని మీకు ఏం అనుమానమో, వాళ్ళని ఎందుకు తీస్తలేరు, మీరు ఎందుకు నడిపిస్తలేరు అనేది మిమ్మల్ని నేను ప్రత్యేకంగా మీకు విన్నవించడం జరుగుతుంది. మరి ఇంకా కూడా మనకు చాలా మనం ముందుకు పోవాలి. ఈ లోకం ఈ 2 కూడా మనం బయటకు వస్తలేమంటే యాదవులకు
ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. మరి నేను చెయ్యని పనులంటే లేవు. నేను కార్పొరేటర్ గెలిచిన, నేను మున్సిపల్ అధ్యక్షురాలు ఉన్నా, జిల్లా అధ్యక్షురాలు ఉన్నా, టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నా, నేను 5 గుళ్ళకు నేను చైర్మన్ ఉన్నా. మరి నాకెవరైనా ఉన్నారా? నాకెవరైనా ఉన్నారా? వెనక గుంజాలంటే ప్రత్యేకంగా మన యాదవులు నా కొడుకులే. మీరు దమ్ము తెచ్చిన నా కొడుకులు ముందరికి ఒక 6 మంది పోతే వెనకకే గుంజుతారు. మీరేం తక్కువలేం కాదు. నేను చెప్తున్నా కదా, ఇవాళ నేను ఒక్క మనిషికి మన యాదవులో కష్టం వచ్చిందంటే మేము ఉన్నామని బయటికి వెళ్ళినాడే శ్రీకృష్ణ వంశఫలాన్ని నేను అభినందిస్తా. ప్రత్యేకంగా మీ కృతజ్ఞతలు కూడా చెప్తాను. మనం ఏ వంశంలో పుట్టామో, మనం ఏడున్నామో, ఎక్కడున్నామో అంటే ఏదైతే వాళ్ళ ఓటేయాలా మనం? అవునా? ఎవరు ఓటేయాలంటే పోయి వాళ్ళకి వేయాలన్నా ఓటు? అంటే మీకు లేదు ఆ హక్కు? అందరికీ ఉన్నది హక్కు. ఏది ఉన్నా కానీ మన దగ్గర 2 మాటలు ఉండద్దు అనేది నేను ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నా. మా అన్నలకే కానీ మా తమ్ములకే కానీ నా ఇంకా చిన్న వయసు నా కొడుకులకే కానీ నేను చెప్తున్నా, బిడ్డ దేనికి ఎంత జరగదు. ఒక ఎవరిని ముంచితే ఏదైనా పొరపాటు పని చేస్తే ఆ 2 భయపడాలి. ఇంకా వేరే ఎవరైనా భయపడద్దు. ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ లేడీస్ కూడా ఎంకరేజ్ మాది కొత్తగా ఉన్నాడే అనేది నేను నిన్న ప్రత్యేకంగా మీకు నేను చెప్తున్నాను. దాన్ని గమనించేది. మనిషి అనుకుంటే సాధించేది ఏం లేదు. మనిషి ధైర్యం చేయొద్దు. 5 రూపాయలు లేకున్నా కానీ ధైర్యం చేయొద్దు. మీకు నేను చెప్తున్నా, ఆ ధైర్యమే మన చాలా మానసికంగా బాగా పెడుతుంది. ఆ ధైర్యమే మనకి ఎంతో ముక్తుంది. ఆ ధైర్యం జరితే ధైర్యం జరగకుండా మీరు ముందుకు పోవాలి, ముందడిగా కోరుకోవాలి. ఏదో మనం పుట్టినామంటే 8 వేలంలో సచ్చటానికే, ఎండాకాలం బతకటానికి వచ్చినాం మేము రాజ్యానికి భయపడడానికి. అవునా? ఎప్పుడే కానీ మనిషి పుట్టినామో మనం చావడానికే. పుడితే ఎందుకు పుట్టాలి? ఒక పిల్లలు పుట్టాలి. ఎవరికి తల వంచ కూడా బతకాలి. అది మన గొప్పతనం. మన జాతి కూడా అదే, తల వంచ కూడా బతికే జాతి మనది. వెనక పాటలు బతకుంది మనము. మన వంశం చాలా గర్వంగల గౌరవంగల వంశం మనది. ఆ గౌరవాన్ని దక్కియాలనేది ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇదే మన యాదవ్ ఛానల్ ఉంది. ఆ బిడ్డలు మంచి ముందుకు తీసుకుపోయడానికి వాళ్ళు ఉన్నారు. మీరు నేర్చుకోండి, మీరు ఏందనేది తెలుసుకోండి, వెనకాడు చేయకూడదు. మరి ఇసేంటి అన్నంతంలో కూడా మేము ఉన్నామని మీరు ముందుకు రావాలని, లేడీస్ మీరు ముందుకు రావాలి, దేనికి వెనక కోరొద్దని మిమ్మల్ని కోరుకుంటూ, మరి అదే రకంగా మా అన్నదమ్ములను కూడా నేను ఏ రకంగా మీరు వెనకాడు చేయకుండా, అనుమాన పడకుండా ఇటువంటి వేదికల ద్వారా కొంత లేడీస్ని తీసుకొస్తే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. 4 తీరుగా మాట్లాడుతుంటారు, నలుగురికి బుద్ధి చెప్ప నేర్చుకుంటారు. అసలు దాన్ని మీరు ఎంకరేజ్ చేయాలని మీకు 2 చేతులెత్తి నా కుల బంధువులకు అందరికీ నా శిరసు వంచి నేను నమస్కారం తెలుపుతున్నా. మరి అదేవిధంగా బిడ్డ, ఇప్పుడు నేను మాట్లాడినాక ఉమేష్ మాట్లాడినాక అయినాక నేను మాట్లాడేపటికే ఇవాళ ఈ వేదికల ఈ సభకు జర ఉన్నది. ఇప్పటిదాకా ఏం చెప్పారు? నాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎవరికి లేరు? పిల్లలు అందరికి ఉన్నారు. ఎవరి పిల్లలు చదువుకుంటలేరు? అందరు చదువుకుంటున్నారు. వింటారా? ఏమున్నా కానీ చెప్పారు, గౌరవంగా చెప్పారు, గట్టిగా చెప్పారు. ఏంటంటే మీరు గుడిపిటాలు లేక ఇంకా గుడిపిటాలు పట్టకూరి వింటున్నావా? నీకు కొడుకు మేక ఎందుకురా నాయన అని బదులేమని చెప్పారు. 2 వాళ్ళు స్వచ్ఛమైన పాలు తాగుతారు. మన అవి కూడా మనం బీడి కడితే మనోళ్ళే మళ్ళీ ఈయనకిచ్చి అనికిస్తే వేపుకుంటున్నారు మనోళ్ళు. ఇంకా దిగజారు వచ్చాం అంటే అది భయమే పెట్టినాడు సాధన. మన పెద్దలు అందరూ ఆ సాధన కట్టించుకుంటా మనకు. మీరు ఎందుకు గమనిస్తలేరు? మనకన్నా తక్కువ జాతీయులు, మనకు ఏది కులమత భేదం లేదు. మనకు పెట్టుకోదు కులమత భేదం ఎప్పుడైనా పెట్టుకోవద్దు. ఒకటే కులంతో మనం గెలవలేము.
కులమత భేదమే వద్దు. నాకైతే కులమత భేదం అనేది లేదు. అది గుణం చక్క కూడా కులం ఎక్కడ పోతుంది? మొదలు గుణం చక్కగా పెట్టుకోవాలి. అందరూ కూడా ఏ పార్టీలు ఉన్నా కానీ ఎవరికి అవకాశం వస్తే అందరూ బయటికి వెళ్ళి మీరు కష్టం చేయాలి, మీరు ఆ మనిషిని గెలిపించాలి. ఏ ఊళ్ళో ఉన్నా కానీ మీరు గెలిపించే బాధ్యత మన మీద పెట్టుకొని గెలిపించాలి, మనల్ని ముంగడికి తీసుకురావాలి. మీ అందరినీ నేను కోరుకుంటున్నా. ఈ పార్టీ మేము ఆ పార్టీలో పోవద్దంటే ఆ పార్టీలో పోవద్దని ఎవరు గుంజుడు? అవతల చెప్తే మీరు పక్కకి తప్పుకుంటారు. అంజనా భయమా? ధన్యవాదాలు బిడ్డ, మీదిరా అంజనా, నువ్వు కూడా మీదిరా. మరి మీరు కూడా ఓల్డ్ పడి పోతారు. మీరు కూడా సభలాల మరి మీరు కూడా చెప్పాలి. దాబిడ మీదికి రాండి. మీరు గారికి, మరి ఈశ్వరక్క గారికి, కృష్ణ గారికి, మరియు నగేష్ టీచర్ గారికి, రాజేష్ గారికి, హక్కుల యాదవ్ సంఘము అంటేనే రాముల్ యాదవ్. ఈ రాముల్ యాదవ్ గారు ఇన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఈ రాముల్ యాదవ్ గారు ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఊర్లో ఉన్నా అక్కడ పోయి అన్ని సాల్వ్ చేస్తాడు. దీనికి ఈయన ఎన్నిక నేను ఉన్నాను. ఏ ఊర్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ఊర్లో సాల్వ్ చేస్తాను. నిజామాబాద్ జిల్లాలో ఊరు వదిలేసి బయటికి పంపించేసి హైకోర్టులో రిట్టేసి మళ్ళీ క్షమాపణ చేపించి మినిస్టర్ దగ్గర పోయి ఆ జీవో పాస్ చేయించి మళ్ళా పంపించి ఆ రూళ్ళు ఇచ్చి ఆ జాగా ఇప్పించింది. ఇట్లా ఎన్నో విద్యార్థులకు కానీ ఏది కానీ ముందుకు వచ్చి ఇట్లా చేస్తారు. చాలా సంతోషము. అందరూ నమస్కారం. మేము ఒకటే, మేము శ్రీమతి నక్క వెంకటమ్మ, నక్క యాదగిరి మా నాన్నగారు ఉన్నప్పుడే ఈ ఫౌండేషన్ ఓపెన్ చేసినాము. దాని తర్వాత స్కూళ్ళకి స్టడీ మెటీరియల్ ఇవ్వడం కానీ, బెంచీలు ఇవ్వడం కానీ, కంప్యూటర్లు ఇవ్వడం కానీ, జిరాక్స్ మిషన్ ఇవ్వడం కానీ ఇట్లా చేయడం జరుగుతుంది. దాంతోపాటు కూడా మన కృష్ణ భగవానుడి భగవద్గీత శ్లోకాలు నేర్పియాలని మా ఉద్దేశము. ఆన్లైన్లో నేర్పిస్తాము. నేర్పించిన తర్వాత 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, పీజీ వరకు కూడా ఎగ్జామ్ పెడతాము. రేపు డిసెంబర్లో 11వ తారీఖు రోజు మేము ఆన్లైన్లో క్లాసు పెడుతున్నాము. ప్రతి సంవత్సరం ఇప్పుడు 8వ తారీఖు, ఇప్పుడు రేపు 9వ సారి అవుతుంది. మా బడే సాబ్ గారు, ఈయన ముస్లిం అయినా మన బడే సాబ్ గారు గీతా ఫౌండేషన్ అని స్థాపించినారు. మరి లక్ష సాగర ఫౌండేషన్ అని చెప్పి చిలుకూరులో ఉంది. అక్కడ IFIPS పిల్లలు కోచింగ్ తీసుకుంటారు. అక్కడ 34 మంది పిల్లలు ఉన్నారు. మొన్ననే మన కూరాకుల నాగకృష్ణ గారు 5 సంవత్సరాల కింద 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టారు. దానికి నాకు తెలియగానే నేను మొన్నసారి అక్కడ వెళ్ళేటప్పుడు చూసినాను. ఈ పిల్లలకు కూడా హాస్టల్ చేయాలని చెప్తే ఆయన స్టార్ట్ చేశారు. 35 మంది పిల్లలు గవర్నమెంట్లో సెలెక్ట్ అయ్యారు. దాంతోపాటు మొన్ననే భోజనాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు నిత్య పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేస్తూ చదివిస్తూ ఆల్ ఎగ్జామ్స్ బుక్స్ పంపించడం జరిగింది. ఈ 9వ లైబ్రరీ కరీంనగర్లో పెట్టాము, కోదాడలో పెట్టాము, మన సూర్యాపేటలో పెట్టాము, మన చాలా చోట్ల పెట్టాము. ఇప్పుడు 9వది స్టార్ట్గా మంచి రిజల్ట్స్ వచ్చింది. కూరాకుల నాగకృష్ణ గారు కూడా మొన్ననే స్టార్ట్ చేసి ఇంకెక్కువ మందిని పెంచారు. ఇప్పుడు 11వ తారీఖు భగవద్గీత జయంతి గీతా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తాము. ఈ సంవత్సరం కూడా చేయదు, ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. మీరు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో మేము పంపిస్తాము. దాన్ని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీరు చూడకుండా 10 శ్లోకాలు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా చదువుకున్న మానేసిన కూడా మన పెద్దలు కూడా చెప్పొచ్చు. వాళ్ళకు కూడా ప్రైజ్ ఉంది. మన రవీంద్ర భారతిలో కూడా ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళు కూడా పోటీ పెట్టినప్పుడు ఇప్పుడు పిల్లలకు పెడుతున్నాము. ఇది అయిన తర్వాత మన పెద్దలకు కూడా పెడతాము. 1వ తరగతి ఇంటర్మీడియట్ వరకు జరుగుతుంది. దయచేసి మీ పిల్లలకు నేర్పించి చూడకుండా శ్లోకాలు చెప్తారని ఆశిస్తున్నా. ఈ భగవద్గీత రిలీజ్ చేస్తుంది. స్పోర్ట్స్ ఫౌండేషన్లో మేము కరోనా అవతల నుంచి ఏర్పాటు చేశాము. ఈ ఆన్లైన్లో భారతదేశం మొత్తంలో కూడా ఇప్పటికీ పెద్దవాళ్ళు ఒక 500 మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఒక 1000 మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు విద్యార్థులు. ఇంకో విషయం ఏంటంటే, నక్క శ్రీనివాస్ యాదవ్ గారు మేమిద్దరం కలిసి ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి 5వ తరగతిలో ఉన్నప్పుడు అమ్మాయి భగవద్గీతలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ఫస్ట్ ప్రైజ్ స్ఫూర్తిగా సాని అనే అమ్మాయి ఇంగ్లీష్లో భగవద్గీత పుస్తకం రాసింది. ఇది నక్క శ్రీనివాసరావు గారు నిర్వహిస్తున్న గీతా జయంతి సందర్భంగా స్ఫూర్తి. ఇది ఇలా అభినందించాలి మనం. సార్ ఎందుకు ఆన్లైన్లో అంటే ఆన్లైన్లోనే పెడితే బాగుంటుందని చెప్పి ఆ అమ్మాయి
ప్రతి సంవత్సరం డిసెంబర్ వస్తే మాకు ఫోన్లు వస్తాయి, మీరు ఈ సంవత్సరం గీతా జయంతి చేస్తలేరా, పోటీలు పెడతలేరా అని. అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలలో వాళ్ళు మాకు ఎప్పుడు చూసినా మా పోస్టర్ ఎప్పుడు బయటికి వెళ్తుంది, ఎప్పుడు పోతుందని ఆలోచనతో చాలా మంది పిల్లలు ఈరోజు 1,000 మంది పైగా పిల్లలు 700 శ్లోకాలు ఆచుచూటిగా అనవసరంగా నేర్చుకుంటున్నారు. మా గీతా జయంతి సందర్భంగా రేపు రవీంద్ర భారతిలో ఉంటుంది. మీరు కూడా ఈశ్వరమ్మ గారు ఆ రోజు మీరు వస్తే నాకు సంతోషం. మీ చేతుల మీదుగా విద్యార్థులకు పెద్దవారికి బహుమతి ప్రదానం ఉంటుంది. మీరు వస్తే మా సభకు చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం, మీరందరూ రావాలని. నక్క శ్రీనివాస్ గారు ఏ విషయమైనా ఒక్క రూపాయి కానీ పెట్టిన దానికి తను సార్థకంగా ఏర్పడుతుంది. ఆ అమ్మాయి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఈ బుక్ ఫ్రీగా ఏర్పాటు చేశారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది రాస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్న నక్క శ్రీనివాస్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తుంటూ నన్ను మా గీతా ఫౌండేషన్ కూడా సహకరించినందుకు మీ యాదవులందరికీ కూడా నమస్కరిస్తూ జై హింద్, జై కృష్ణ. మనం చూసి మారోడలు స్థలం ఫ్రీగా ఇచ్చారు, ఆ శిలాస్థలం ఇక్కడ కూలిపోయింది, దాని కట్టడం స్థాపించి జరిగింది. మన నరేష్ గారు వచ్చి 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. ఈ చోరీ మాజీ కార్పొరేటర్ గారు, వేదిక అలంకరించినటువంటి పెద్దలు నక్క శ్రీనివాస్ యాదవ్ గారు, ఉమేష్ యాదవ్ గారు ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నగరంలో ఉండేటువంటి అదే రకంగా అనేక మంది యాదవ కుటుంబాలను ఒక్కచోట చేర్చి యాదవ ఐక్యతను చాటి చెప్తూ అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మనందరినీ ఒక చోట కలపడంలో నిరంతరం శ్రమిస్తా ఉన్నా. ఇప్పుడు అన్న చెప్పినట్టు సైదాబాద్ మన శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క తండ్రి గారు నక్క యాదగిరి యాదవ్ గారు, అదే రకంగా కాటం లక్ష్మీనారాయణ యాదవ్ గారు, కిషన్ రాయ్ యాదవ్ గారు, రామ్దేవ్ యాదవ్ గారు, అనేక మంది పెద్దలు స్వాతంత్రానికి ముందే యాదవ సంఘం చాలా పెద్ద ఎత్తున నిర్వహణ చేశారు. అదే రకంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు అనేక మంది యాదవులకు యోగదానం కూడా ఆ సైదాబాద్ చావని ఉపర్ కూడా యాదవ సంఘం యొక్క సభ్యుల ద్వారా ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అందులో అదే రకంగా అందులో ఉన్నటువంటి పెద్దలు సంగం లక్ష్మీబాయి యాదవ్ గారు, ఇప్పుడు అయ్యసదన్ అనేటువంటిది ప్రాంతము ఇందిరా సేవా సదన్, అది దాన్ని స్థాపించింది సంగం లక్ష్మీబాయి యాదవ్ గారు. అందులో పట విద్యాలయము, అదే రకంగా హాస్టల్ ఆ రోజుల్లో ఉండేటువంటి మరి పెద్దలు వారు 3 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా, అదే రకంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలుగా అనేక పర్యాయాలు ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు అందించారు. ఈ యాదవ సంఘంలో పట రామ్దేవ్ యాదవ్ గారు కూడా 2 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. అదే రకంగా మనందరికీ తెలుసు పౌల్ట్రీ ఆఫ్ ఫాదర్ అని అంటాం, డాక్టర్ బివి రావు యాదవ్ గారు, వారు కూడా సైదాబాద్ యాదవ సంఘం చెందినవారు. ఇలా అనేక మంది యాదవుల ద్వారా ఆనాడు ఆ యాదవ సంఘం ఒక భవన నిర్మాణం చెప్పాలనేటువంటి ఆకాంక్షతో మరి 350 గజాలు ఆ యొక్క భవన నిర్మాణం కోసం ఒక దాతను అడిగితే ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాన్ని అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక విద్యాలయం కట్టి అందులో స్కూళ్ళు కట్టి అందులో ఉన్నట్టు పేద యాదవ విద్యార్థులను చదివించాలనే ఉద్దేశంతో ఆ స్కూల్ నిర్మాణం చేయడం జరిగింది. దాని తర్వాత ఆ స్కూలు అప్పుడు ఉన్నటువంటి మరి ఆ పాత కట్టడం వల్ల శిథిలావాసులకు చేరుకుంటే దాన్ని యాదవ సంఘం భవనం నిర్మాణంగా తీర్చిదిద్దాలని అందామనుకొని గత 2022 ఫిబ్రవరిలో ప్రారంభం చేయడం జరిగింది. అందులో ఇప్పుడు G+4 అన్న చెప్పినట్టు 4 ఫ్లోర్ల యొక్క నిర్మాణం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా అన్న చెప్పినట్టు రామ్లాన్న చెప్పినట్టు విద్య మరియు ఉపాధి విషయం లోపల దాంట్లో వర్కౌట్ చేయాలా. 5వ క్లాస్ నుంచే మన యొక్క పిల్లలను అందులోకి తీసుకొని వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి మరి 10th వరకు వాళ్ళను చక్కగా తీర్చిదిద్ది మంచి మరి భారతదేశంలో వారి యొక్క జీవితంలో మంచి దారిలో వెళ్ళడానికి కూడా అనేక రకంగా ప్రయత్నాలు చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో దాంట్లో పని జరుగుతుంది. అదే రకంగా పెద్దలు
నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు వారి యొక్క తండ్రి గారి పేరు మీద సుమారుగా 10 లక్షల రూపాయలు ఒక ఫ్లోర్ కంతా కూడా వారి కుటుంబ సభ్యుల ద్వారా వారు ఇవ్వడం జరిగింది. ఈ వేదిక ద్వారా కూడా నేను వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత. చూడండి, ఇలాక ఎంపీ కృష్ణ గారు ఆవేదన నాకు అర్థమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మనందరి పెద్ద, అంత పెద్ద సభల్లోనే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మా ఈశ్వరక్క చేపట్టి నేను ఎంపీగా గెలిచినని చెప్పిన చరిత్ర అక్క ఈశ్వరక్క గారికి. అదేవిధంగా ఒక్కటే నిమిషం, రాజేష్ యాదవ్ గారు మన ఎంపీ కృష్ణ గారు చెప్పేది ఏంటంటే, రాజేష్ యాదవ్ కూడా జర్నలిస్టు. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇక్కడ అందరికి పరిచయం అవుతున్నారు. తర్వాత ఎంపీ కృష్ణ గారు, సుధాకర్ యాదవ్ గారు, కొండల యాదవ్ గారు ముఖ్యంగా గట్టిగా మన ఉమేష్ అన్నకు శ్రీనులకు గట్టిగా చప్పట్ల ద్వారా మనం ఆహ్వానం పలుకుతాం. ఈ సందర్భం 1-2 విషయాలు చెప్పాల్సుకున్నాం. ఒక విషయం ఏంటంటే, మనందరూ ఆవేదన ఇదే మీటింగ్ కాక మీరు కాక ఒక బిజినెస్ మీటింగ్ గా పెట్టుకుంటే 10,000 20,000 ఖర్చు అవుద్ది. మన ఎంపీ కృష్ణ ఆవేదన కూడా ఏంటంటే, మనంతా మందం పెద్దగా ఉంది కానీ మన పరిచయాలు లేవు, మనం ఎవరికి తెలియవు, పక్కింటి మన పక్కింటి పెట్టుకోం. ఈ మధ్యన మీకు తెలుసు